హలో నర్సెస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మరొక ఎంసీక్యూని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ద క్లయింట్ కెన్ బ్రీత్ ఓన్లీ ఇన్ అన్ అప్రైట్ పొజిషన్ ఈజ్ కాల్డ్. ఒక పేషెంట్ అప్రైట్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే బ్రీతింగ్ తీసుకోగలరు. ఆ కండిషన్ని ఏమంటాం? ఆప్షన్ ఏ టాకిప్నియా, ఆప్షన్ బి బ్రాడిప్నియా, ఆప్షన్ సి ఆర్థోప్నియా, ఆప్షన్ డి డిస్నియా. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి ఆర్థోప్నియా. ఆర్థోప్నియా అంటే ఏంటంటే, ఇది కూడా ఒక షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఈ వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. సో ఆర్థో అంటే స్ట్రైట్ అని, అప్రైట్ అని వస్తాయి. పీనియా అంటే బ్రీత్ అనమాట. రైట్. ఇక్కడ పేషెంట్ వెన్ లయింగ్ ఫ్లాట్ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ ప్రాబ్లం నుంచి రిలీవ్ అవ్వాలి అంటే సిట్టింగ్ పొజిషన్ కానీ స్టాండింగ్ పొజిషన్లో కానీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు రిలీవ్ అవుతారు. సో అప్పుడు పేషెంట్ కెన్ ఏబుల్ టు బ్రీత్ ఓకే ఓన్లీ ఇన్ అన్ అప్రైట్ పొజిషన్ ఇఫ్ ద పేషెంట్ సఫరింగ్ విత్ ఆర్థోప్నియా. రైట్ ఫ్రెండ్స్, సో దట్ ఆర్థోప్నియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇలాంటి ఎంసీక్యూస్ కోసం, ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నర్సింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి.